డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, లిక్కర్ వ్యవహారాల్లో, డ్రగ్స్ వ్యవహారాల్లో చిత్ర వార్తలు ఉంటుంటాయి. వైసీపీ వాళ్ళకి సంబంధం లేకపోయినా అక్కడ ఎక్కడో గుజరాత్ లో పట్టుబడ్డదాన్ని ఆ రోజున జగన్ కి అంటగట్టారు. ఆ తర్వాత విశాఖపట్నంలో దాన్ని జగన్ కి అంటగట్టారు. మొన్న మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతే డ్రగ్స్ అన్నారు. అతను రోడ్డు మీద పట్టుకుని అతని దగ్గర డ్రగ్స్ తో పట్టుబడ్డాడని చెప్పుకొచ్చారు. రకరకాలు అదేదో గంజాయి డ్రగ్స్ జగన్ ఏదో ఇండస్ట్రీస్ పెట్టి లేకపోతే రైతులతో తయారు చేసి అమ్ముతున్నాడు అన్నంత తరహాలో ప్రచారం అప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. అదే సందర్భంలో నిజమైన వార్తలు మాత్రం జాగ్రత్తగా దాచేస్తారు. ఈనాడు తాజాగా బాలిక డ్రగ్స్ అలవాటు చేసి అసభ్యకర వీడియోలు అని రాసుకొచ్చింది. ఈ వార్తలో స్పెషల్ ఒకసారి చివరిలో చెప్తాను. ఇంటర్ చదువుతున్న బాలిక 17 ఏళ్ళు డ్రగ్స్ కి అలవాటు చేసి ఆమెపై అసభ్యకర చర్యలకు పాల్పడుతూ వీడియోలు ఫోటోలు తీసిన వైనం కలకలం రేపుతుంది. విషయం తెలిసి ఆమె తల్లి ఆత్మహత్య యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు చెందిన బాలిక స్థానిక అదే దశలో చదువుతున్న ఆమె సీనియర్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని ఖండించిన అతను డ్రగ్స్ కి అలవాటు చేశాడు. తన గదికి రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆ దృశ్యాన్ని తన స్నేహితుడి ద్వారా వీడియోలు ఫోటోలు దించేవాడు. 2 రోజుల క్రితం ఫోన్ పరిశీలించగా అందులో ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రశ్నించి తల్లిదండ్రులపైన బాలిక దాడి చేయడంతో తల్లి నిద్ర మాత్రమే ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స నిమిత్తం ఆయన జీజీహెచ్ లో చేర్చారు. విషయం తెలుసుకున్న ఈగల ఎస్పీ బుకుల్ జిల్లా జీజీహెచ్ లో ఆమెను పరామర్శించారు. ఈ కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని రవికృష్ణ చెప్పారు. అయితే ఎస్పీ ఆదేశాలతో తూర్పు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో లాలాపేట సిఐ శివప్రసాద్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలికకి డ్రగ్స్ అలవాటు చేసిన యువకుడు ఓ రాజకీయ పార్టీ విద్యార్థి సంఘ నాయకుడిగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు తేలింది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అదే వైసీపీ అయి ఉంటే వైసీపీ విద్యార్థి విభాగం అని రాసేవాడు. ఒక రాజకీయ పార్టీ అంటే కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళన్నై ఉండాలి, వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళన్నై ఉండాలి. బాలిక అతన్ని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు వేరే ఒకరితో వివాహం చేయడానికి నిర్ణయించారు. అది ఇష్టం లేక ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడుతుందని ఈ క్రమంలో ఫోన్ లో ఉన్న వీడియోలు ఫోటోలు చూసి తల్లి నిద్ర మాత్రం ఇంకేరని పోలీసులు తెలుసుకున్నారు.